వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. మనం గతంలో ఫోటోలతో రాజ్యాంగ నిర్మాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ బుక్ని ఒకసారి ఫోటో ఆల్బమ్ రివ్యూ ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం సంకలనం కెఎస్ లక్ష్మణరావు గారు శాసన మండలి సభ్యులు. వీరు ఈ పుస్తకాన్ని మీకు నేను గతంలో రివ్యూ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ప్రధాన ఘట్టాలు అనేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలు ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి మీ అందరికీ వాటిని అందుబాటులోకి తెస్తూ మనకి ఎప్పుడు కావాల్సి వచ్చినా కూడా చక్కగా మనకి అందుబాటులో ఉండే విధంగా వీటిని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంలోని ప్రధాన ఘట్టాలు 1891 సుబేదార్ రామ్జీ సెక్పాల్ భీమ్భాయ్ దంపతులకు 14వ సంతానంగా మౌంట్ ఇప్పటి మధ్యప్రదేశ్లో జన్మించారు. వారి స్వగ్రామం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ గ్రామం. అలానే 1896 తల్లి మరణించడం జరిగింది. మరాఠీ స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభం. 1900లో సతారాలోని ప్రభుత్వ హై స్కూల్లో 1వ తరగతి విద్యాభ్యాసం. మరి అక్కడ అంటరాని వారిగా చాలా అంబేద్కర్ గారు అవమానాలు పొందినట్లుగా ఇక్కడ మనకి తెలియపరిచారు. అలానే 1905లో 14 సంవత్సరాల వయసులో రమాబాయి గారితో వివాహం జరిగింది. అప్పుడు ఆవిడ వయస్సు 9 సంవత్సరాలు. 1907 నుంచి 8 వరకు చూసినట్లయితే మెట్రికులేషన్ ఉత్తీర్ణుడయ్యారు. అలానే 1908 ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో చేరారు. తర్వాత 1912 రాజనీతి మరియు అర్థశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1913 ఫిబ్రవరి తండ్రి మరణించడం జరిగింది. బరోడా సంస్థానంలో ఉద్యోగానికి పిలుపు. ఆ సంస్థానంలో క్రింది స్థాయి ఉద్యోగులచే అనేక అవమానాలు మరలా తిరిగి బొంబాయి పయనమయ్యారు. అలానే జూలై గైక్వాండో స్కాలర్గా అమెరికా కొలంబియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం. విదేశాల్లో చదివిన తొలి అంటరాని వానిగా రికార్డ్. మరి అలా రోజుకు 18 గంటలు చదివేవారిని ఇక్కడ మనకు చక్కగా వ్రాయడం జరిగింది. 1919 జనవరి ఇండియాలో ఎన్నికలపై ఏర్పాటు చేసిన సౌత్ బరో కమిటీ ముందు హాజరై అంటరాని వారికి ఓటు హక్కు ప్రత్యేక నియోజకవర్గాల కోసం సాక్ష్యం. అలానే సెప్టెంబర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరిన గ్రేస్ ఇన్లో బారిస్టర్ చదువు కోసం నమోదు. అనేక లైబ్రరీల్లో నిరంతరంగా అధ్యయనం. అలానే 1921 జూన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో అంబేద్కర్ గారు ఎంఎస్సి ఎకనామిక్స్ డిగ్రీ కోసం సమర్పించిన థీసిస్ ప్రొవిన్షియల్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఆమోదం పొందడం జరిగింది. 1923 ఏప్రిల్ బారిస్టర్ బారెట్లా పూర్తి చేశారు. అలానే జూన్ 20 చూసుకున్నట్లయితే అంబేద్కర్ చైర్మన్గా బహిష్కృత హితకారిణి సభ ఏర్పాటు. బోధింపు, పోరాడు, సమీకరించు ఈ సంస్థ యొక్క నినాదం. విద్య, ఆర్థికాభివృద్ధి సంస్థ యొక్క లక్ష్యాలు. అలానే 1927 కొలంబియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పురస్కారం పొందుకోవడం జరిగింది. డిసెంబర్ 25 మానవ హక్కుల వ్యతిరేకమైన మనుస్మృతి దహనం చేయడం జరిగింది. 1928 మే అంటరాని వారికి ఓటు హక్కు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని సైమన్ కమిషన్కు మెమొరాండం సమర్పణ మరియు సాక్ష్యం. 1930 మార్చి నాసిక్లోని కాలారాం దేవాలయ ప్రవేశానికై ఉద్యమం ప్రారంభం. ఈ పోరాటం దాదాపుగా 5 సంవత్సరాల పైగా సాగింది. 1931 మే గాంధీ ఇర్విన్ ఒప్పందం మేరకు కాంగ్రెస్ ప్రతినిధిగా గాంధీ 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అలానే 1932 ఆగస్ట్ అంటరాని వారికి ప్రత్యేక నియోజకవర్గాల ప్రకటన రామ్స్ మెక్డొనాల్డ్ చేశారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ గాంధీ గారు ఆమరణ నిరాహరణ దీక్షను సెప్టెంబర్ 20న మొదలుపెట్టారు. 1932 సెప్టెంబర్ 24 షెడ్యూల్ కులాల నియోజకవర్గాల రిజర్వేషన్పై అంబేద్కర్ పూనా ఒప్పందం గాంధీతో చేసుకుని అతని ప్రాణాలు కాపాడడం జరిగింది. 1935 మే 27 భార్య రమాబాయి మరణించడం జరిగింది. 1935 డిసెంబర్ జాత్ పాక్ తోదక్ మండలి ప్రసంగం కోసం
కుల నిర్మూలన రచన. 1938 జనవరి షెడ్యూల్ కులాలను హరిజనులుగా పిలవాలని కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్లును అంబేద్కర్ వ్యతిరేకించారు. 1942 ఏప్రిల్ ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఏర్పాటు. వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మంత్రిగా కార్మికుల పని గంటలు 12 గంటల నుండి 8 గంటలకు తగ్గించడంలో విజయం సాధించడం జరిగింది. అలానే 1944 జనవరి ఆర్మీలో మహర్ బెటాలియన్ ప్రారంభించాలనే ఉద్యమం, తర్వాతి కాలంలో మహర్ బెటాలియన్ ఏర్పడింది. 1944 జూన్ వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ దెన్ టు ద అన్టచబుల్స్ గ్రంథ రచన. జూలై పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన. 1946 నవంబర్ పూనా ఒప్పందం రద్దు చేసి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని డిమాండ్. 1947 మార్చ్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ ప్రచురణ. ఈ రాజ్యాంగ సభకు అంబేద్కర్ ఇచ్చిన మెమొరాండం. 1947 జూలై త్రివర్ణ పతాకం మధ్య అశోక చక్రంతో కూడిన జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అంబేద్కర్ జాతీయ పతాక సంఘ సభ్యులు. 1947 ఆగస్ట్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నిక. 1947 ఆగస్టు 15 కేంద్ర తాత్కాలిక మంత్రివర్గంలో తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం. 1949 నవంబర్ 25న భారత రాజ్యాంగ తుది ముసాయిదాను రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్కు సమర్పించారు. నవంబర్ 20 అంటరానితనాన్ని నిర్మూలిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 17న ఆమోదం. 1951 ఫిబ్రవరి 5 న్యాయశాఖ మంత్రిగా పార్లమెంటులో హిందూ కోడ్ బిల్ ప్రతిపాదన. నవంబర్ 11 మహిళల హక్కుల కోసం ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా. 1952 జనవరి మొదటి లోక్సభ ఎన్నికల్లో ఓటమి. 1952 మార్చ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కు ఎన్నిక. 1954 రంగూన్లో జరిగిన ప్రపంచ బౌద్ధ సదస్సుకు హాజరు. 1955 మే భారతీయ బౌద్ధ మహాసభ స్థాపన. 1956 అక్టోబర్ 14 నాగపూర్లో లక్షలాది మందితో బౌద్ధమత ధర్మ స్వీకారం. నవబుద్ధినిగా ప్రశంసలు. 1956 నవంబర్ ఖాట్మండ్లో జరిగిన ప్రపంచ బౌద్ధ సదస్సులో ది బుద్ధ్ అండ్ మాంక్స్ ఉపన్యాసం. 1956 డిసెంబర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు ప్రణాళిక రచన. 1956 డిసెంబర్ 6 మహాపరినిర్వాణం. 1990 మార్చి 31 దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను మరణానంతరం అంబేద్కర్కు ప్రకటించిన భారత ప్రభుత్వం. థ్యాంక్ యూ.